నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ మధ్యకాలంలో మనం చూసుకుంటే ఆ నలుగురు పిల్లర్స్లో నాగార్జున సినిమాలు మనం మిస్ అవుతున్నాం. సో ఇప్పుడు 100వ సినిమాగా నాగార్జున ఒక సినిమా తీయబోతున్నారు. ఆయనతో పాటు ఐశ్వర్య రాజేష్ కూడా హీరోయిన్గా నటించబోతుందన్న వార్తలు వినపడుతున్నాయి. సో దాని మీద మన సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. నమస్తే అండి. సార్, ఇప్పుడు ఐశ్వర్య రాజేష్ అందరి హీరోల సరసన నటించే విధంగా ఉన్న హీరోయిన్ అనే చెప్పుకోవాలి మనం. సో ఇప్పుడు ఆ పేరుకు కూడా మనకు పరిచయం అవసరం లేదు, ఎందుకంటే లాస్ట్ ఇయర్ సంక్రాంతికి వస్తున్నామన్న సినిమాలో ఎంత సక్సెస్ సాధించిందో మనం అందరం చూసాం. నాగార్జున పక్కన నటించే ఛాన్స్ వచ్చిందనే వార్తలు వినపడుతున్నాయి. సో ఆ సినిమా వివరాలు అది ఏంటి అనే విషయాల మీద మాకు కొంచెం. ఈ తమిళ డైరెక్షన్లో చేస్తున్నారు. లాటరీ కింగ్ సినిమా పేరు కూడా లాటరీ కింగ్. నాగార్జున గారు మరి 100వ సినిమా కాబట్టి ప్రతి హీరోకి కూడా 100వ సినిమా ఒక క్రేజీ ప్రాజెక్ట్ అవుతుంది. మరి నాగార్జున గారు కూడా ఈ కథను ఎంచుకున్నారు. లాటరీ కింగ్ అనే టైటిల్తో ఈ సినిమా రాబోతుంది. కార్తిక్ డైరెక్టరు. అయితే ఈ సినిమాలో లేటెస్ట్గా ఏంటంటే టాబూ హీరోయిన్ అనే గతంలో వార్తలు వచ్చినాయి. ఒక హీరోయిన్గా టాబూ ఉంటుంది, అంటే డ్యూయల్ రోలా లేకపోతే ఏంటి అనేది మాకు తెలియదు. తను కూడా టబు కూడా ఒక కీలక పాత్ర వహిస్తుంది అనే ఒక వార్తలు వినపడుతున్నాయి. టబు దీంట్లో నటిస్తుంది. చాలా కాలం తర్వాత నిన్నే పెళ్ళాడతా కాంబో అది. ఎందుకంటే వాళ్ళిద్దరూ చాలా సినిమాలు చేశారు. మళ్ళీ చాలా కాలం తర్వాత మళ్ళీ ఆ సినిమా కాంబోలో వస్తున్నారు. ఆ సినిమాకి చెప్పుకోవచ్చు. తర్వాత ఇంకో హీరోయిన్గా ఐశ్వర్య రాజేష్. అమ్మాయికి మధ్యలో కొంత గ్యాప్ వచ్చింది. హిట్లు వచ్చినా కానీ కొంత గ్యాప్ వచ్చింది. ఇప్పుడు తిరువీరుతో ఓ సినిమా చేస్తుంది. ఓ సుందరిగానో ఏదో టైటిల్ కూడా ఉంది దానికి. ఆ సినిమా మళ్ళీ చేస్తూనే ఇప్పుడు ఈ సినిమా కమిట్ అయినట్టుగా మనకు వార్తలు వస్తున్నాయి. మంచి నటి అంటే శ్రీలక్ష్మికి మేనకోడలు అవుతుంది. మరి రాజేష్ ఒకప్పుడు హీరో కూతురు. తన నటనతో అందరినీ కట్టిపడేసే ఇది అమ్మాయిలో ఉంది. తను న్యాచురల్ బ్యూటీ సార్. యాక్చువల్లీ చెప్పాలంటే తను సంక్రాంతికి వస్తున్నాం సినిమా నుంచే తను బాగా పాపులర్ అయింది. గతంలో ఎన్ని సినిమాలు చేసినా కూడా తెలుగు ఇండస్ట్రీలో ముఖ్యంగా చూసుకుంటే మనకు తెలుగు ఇండస్ట్రీలో తన పాత్రకి కానీ తను నటించేదానికి మంచి పేరు అయితే రాలేదు. తమిళ ఇండస్ట్రీలో బాగా ఉంది మళ్ళీ. సో తెలుగు ఇండస్ట్రీలో అంత పేరు రాలేదు. ఈ విషయాలు చాలాసార్లు తను కూడా చాలా ఇంటర్వ్యూలో పేర్కొంది. మరి అంటే సినిమా నటికి అందంతో పాటు అభినయం చాలా అవసరం. ఆ అభినయం, ఆ టైమింగ్ ఉన్న ఆర్టిస్ట్గా ఈ ఐశ్వర్య రాజేష్ గురించి చెప్పాలి. ఎందుకంటే మనకి కొంతమంది అందంతో రాణిస్తారు, కొంతమంది అభినయంతో రాణిస్తారు. ఈ అమ్మాయి ప్రతి సినిమాలో చూసుకున్న అభినయంతో రాణించింది. అందుకనే అవకాశాలు వచ్చినాయి. అంతకుముందు జాబ్ చేసుకునే అమ్మాయి కాస్త సినిమాల్లోకి వచ్చి తన అభినయంతోనే మళ్ళీ తనకంటూ ఒక ఇమేజ్ ఏర్పరచుకుంది. సినిమా హిట్ అయినా కానీ ఒక్కొక్కసారి అవకాశాలు అంతగా వచ్చి పడవు. అది కూడా ఉంది. ఇప్పుడు కొంతమందికి అవకాశాలు వస్తాయి. ఇప్పుడు కృతి శెట్టికి ఉప్పిన తర్వాత బోల్డ్ అవకాశాలు వచ్చినాయి, కానీ సినిమా ఫెయిల్ అవుతుంది, హిట్ పడలా. ఇప్పుడు ఈ ఐశ్వర్య రాజేష్ కూడా మన సంక్రాంతికి వస్తున్నాం వల్ల మంచి హిట్ వచ్చినా కానీ వెంటనే అవకాశాలు రాలా. అవును. అంటే తను గ్లామరస్గా ఉండదనా, గ్లామరస్గా తను ఎక్స్పోజ్ చేయదనా, ఎందుకు కారణాలు ఉండొచ్చు? కారణాలు ఏంటంటే ఇక్కడ కొంతమంది డైరెక్టర్లు ఏం చేస్తారంటే వాళ్ళకు గ్లామర్ కోసం కొంతమంది చూసుకుంటారు. కొంత పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ పాత్రలు అనుకోండి, ఇప్పుడు ఈ అమ్మాయిని పెట్టుకుందాం అనుకుంటారు. పాత్రకి ఇంపార్టెన్స్ ఉంటే ఆ అమ్మాయి అభినయంతో మెప్పేస్తుంది. అంటే లేడీ ఓరియంటెడ్. ఇప్పుడు హీరోల పక్కన డామినేట్ అయ్యేలాగా ఉన్నప్పుడు కూడా అది ఒక ఇబ్బంది అవుతుంది. యాక్టింగ్ పరంగా స్కిల్ ఉంటేనే పలానా హీరోయిన్ పేరు బెటర్ అనుకుంటారు. అందువల్ల నేను అనుకోవడం అవకాశాలు రాకపోవడం ఏంటంటే అక్కడ అమ్మాయికి పాత్ర ఎక్కువ ఉంది సంక్రాంతికి వస్తున్న వాళ్ళు. ఆ తర్వాత అలాంటి పాత్రల్లో ఉంటే ఖచ్చితంగా అవకాశం వచ్చి ఉండేది. ఇప్పుడు తిరువీరుతో వచ్చింది. పెద్ద హీరో కాదు అతను, చిన్న హీరోనే. అతనితో అవకాశం వచ్చింది మళ్ళీ, కానీ పెద్ద హీరోల పక్కన రాలా. కారణాలు ఏమని మనం చెప్పలేం, కానీ మంచి నటి అనేది అందరికీ తెలిసిన విషయమే. అంటే నాగార్జున దాంట్లో మళ్ళీ అవకాశం రావడం గొప్ప విషయంగా చెప్పాల్సి వస్తుంది. అది కూడా మొదటిసారి కాంబినేషన్ ఆయనకి 100వ సినిమా క్రేజీ ప్రాజెక్ట్గా చెప్పాల్సి వస్తుంది. కార్తిక్కి తమిళ్లో మంచి పేరు ఉంది. అదేండి. ఓకే, అంటే మన తెలుగు డైరెక్టర్స్ ఎవరు ముందుకు రాలేదు అనేసి దేనికి అనుకోవచ్చు మనం? ఇప్పుడు అట్లా అనుకుంటే అనిల్ రావుపుడే మళ్ళీ అవకాశం ఇవ్వచ్చు. ఎందుకంటే అనిల్ రావుపుడి సినిమాలోనే అమ్మాయికి ఇది వచ్చింది కదా. మరి అనిల్ రావుపుడి మరోసారి ఎంకరేజ్ చేయాలని అనుకోవచ్చుగా. మెహరీన్తో అనిల్ రావుపుడి చేశారు, అట్లాగే అవకాశాలు ఇచ్చారు. ఇప్పుడు కూడా డైరెక్టర్ల ఇది ఎలా ఉంటుందంటే పాత్రకి వీళ్ళైతే సరిపోతారు అనుకున్నప్పుడే అటు వెళ్తూ ఉంటారు. సాధారణంగా వాళ్ళు రాజీ పడరు, పాత్రల పరంగా వెళ్తూ ఉంటారు. ఏదో ఆబ్లిగేషన్ 1 ఉంటాయేమో కానీ ఎక్కువ అదే చూసుకుంటారు.
ఈ పాత్ర వీళ్ళైతే యాప్ట్ అనుకుంటారు, వాళ్ళు అడిగిన తర్వాత వాళ్ళు కాదంటే ఇంకొకరికి వెళ్తారు, అట్లా వెళ్తుంది. ఒక్కొక్కసారి అది క్లిక్ అవ్వచ్చు కూడా. అట్లా మన ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నప్పుడు ఆ అమ్మాయి పాత్ర క్లిక్ అయింది, ఆ ఫ్యామిలీ ఆడియన్స్ కూడా బాగా దగ్గర అయింది. ఎందుకంటే చాలామంది నవ్వించారు. మన ఇంటర్వెల్ బ్యాంగ్లో కానీ అతను తోసేయటం కానీ ఇవన్నీ కూడా. సార్ మరి ఈ సినిమా విశేషాలు ఏంటి సార్? ఈ సినిమా కథ ఎలా ఉండబోతుంది? సినిమా షూటింగ్ ఎప్పుడు ప్రారంభం కాబోతుంది? టైటిల్లోనే లాటరీ కింగ్ కాబట్టి మరి మట్కా కింగ్ అనే గతంలో అనేవాళ్ళు, అట్లా ఆ స్టోరీనా లేకపోతే ఏంటి అనేది తెలీదు. ఎందుకంటే అన్నపూర్ణ బ్యానర్ మీద వాళ్ళు చేస్తున్నారు కాబట్టి ఈ సినిమాతో మళ్ళీ నాగార్జున ముందుకు రావాలని తాపత్రయం కూడా కనిపిస్తుంది. అంటే ఈ సినిమా తర్వాత అనిల్ రావిపూడితోనే సినిమా ఉంది. ఎందుకంటే అనిల్ రావిపూడి ఇప్పుడు చేసే సినిమా వెంకటేష్తో అయిపోయిన తర్వాత నాగార్జునతోనే చెప్పి ప్రకటన కూడా వచ్చింది దాదాపు. కాబట్టి వెంకటేష్ గారి సినిమా కళ్యాణరామ్ సినిమా తర్వాత అనిల్ రావిపూడి కాంబోలో మళ్ళీ ఫస్ట్ టైము నాగార్జున చేయబోతున్నారు. ఈ సినిమా తర్వాత 101వ సినిమా అనిల్ రావిపూడితోనే అని చెప్పొచ్చు. మరి ఇందులో ఈ సినిమాలో నాగార్జున మన్మధుడిలాగానే ఉంటాడా లేకపోతే ఇంకేదైనా క్యారెక్టర్? మన్మధుడిలాగా ఉండొచ్చు, శివలాగా ఉండొచ్చు, మనం చెప్పలేము. ఎందుకంటే నాగార్జునలో 2 కోణాలు ఉంటాయి. ఇటు మన్మధుడిని చూడొచ్చు, అటు శివుని చూడొచ్చు. లేదా అనిల్ రావిపూడి కాంబోలో కాబట్టి నాగార్జునతో పాటు నాగ చైతన్య కూడా ఉంటారేమో, చెప్పలేము. అది కూడా ఉండొచ్చు. లేదా అఖిల్తో ఉండొచ్చేమో, అఖిల్ కూడా హిట్ కావాలి కాబట్టి అఖిల్ని కూడా పెట్టుకుని చేయొచ్చేమో. మొత్తానికి కథ డిమాండ్ ఉంటుంది ఇప్పుడు కూడా. పాత్రల పరంగా ఏదైనా కానీ కథ డిమాండ్ ఉన్నప్పుడే అది సినిమా క్లిక్ అవుతుందండి. కథ లేకుండా ఊరికే వాళ్ళు ఉన్నారు కదా పెట్టుకుని సినిమా చేస్తే ఇబ్బంది అవుతుంది. ఏదైనా కానీ అన్నపూర్ణ సంస్థలో మళ్ళీ ఒక మంచి హిట్ రావాల్సిన అవసరం ఉంది. ఆ ప్రయత్నాల్లో నాగార్జున ఉండాలని అనుకుంటున్నాం. ఓకే సార్, ఈ లాటరీ కింగ్ ద్వారా అన్నపూర్ణ స్టోరీస్ కానీ నాగార్జున గారి కానీ మంచి హిట్ రావాలని కోరుకుందాం సార్. నమస్తే. నమస్తే అండి.